కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం శనివారం నెగ్గింది. గత 15 రోజుల క్రితం మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవిపై కాంగ్రెస్ పార్టీ 27 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కాపీని జిల్లా కలెక్టర్కు అందజేశారు. 27 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉండగా వారిని హైదరాబాద్ నుంచి గోవా క్యాంపుకు తరలించారు. 30వ తేదీన బలపరీక్ష ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో 10 మంది కౌన్సిలర్లు మొత్తం 37 మంది చైర్మన్పై అవిశ్వాసం కోసం మద్దతు తెలిపారు. షబ్బీర్ అలీ సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్గా ఎవరిని నియమించిన దానికి కట్టుబడి ఉంటామని ఇందుప్రియ తెలిపారు. అనంతరం మాజీ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి తండ్రి నిట్టు వేణుగోపాలరావు తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నాయకులు, కౌన్సిలర్ల వల్లనే అవిశ్వాసం నెగ్గిందని పార్టీలో ఉంటూ జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జి కోవర్టులుగా పని చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నెల 11న అవిశ్వాస నోటీసు ఇచ్చిన తర్వాత 13వ తేదీన నేను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ను కలిశాను. బీఆర్ఎస్లో ఉన్న 16 మందిని కాపాడుకుంటే చైర్మన్ పీఠం ఎక్కడికి వెళ్లదని చెప్తే మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్తో మాట్లాడి చెప్తా అన్నారని, అందరితో ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయాలని 4 రోజుల పాటు వెంటపడినా పట్టించుకోలేదని విమర్శించారు. పురపాలక సంఘం కామారెడ్డిలో అవిశ్వాసంని సక్సెస్ఫుల్ చేసి ఇప్పుడే బయటకు రావడం జరిగింది. 15 డేస్ బ్యాక్ అంటే 11th డేట్ రోజు పెద్దలు హైకమాండ్ సీఎం రేవంత్ అన్న గారు అలాగే షబ్బీర్ అన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి అవిశ్వాసం లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి 30 డేట్ ఇచ్చిరు. దాన్ని మేము చట్టపరంగానే మేము రూల్స్ కూడా ఫాలో అయ్యి మరి ఈరోజు 30 రోజు 11 o'clockకి మీటింగ్ ఉంది అనగానే మేము అందరం కౌన్సిలర్స్ 27 మెంబర్స్ కాంగ్రెస్ నుంచి అలాగే 10 మెంబర్స్ బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటిదాకా కూడా కోరం ప్రకారం అందరం కూడా 34 మెంబర్స్ తోటి అవిశ్వాసం నెగ్గుతుందని చెప్పడంతో మేము 34 కన్నా కూడా ఒక 3 మెంబర్స్ ఎక్స్ట్రానే ఉన్నాం. మొత్తం టోటల్ 37 మెంబర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ యొక్క అవిశ్వాసంని సక్సెస్ఫుల్ చేసుకొని బయటకు రావడం జరిగింది. అక్కడ కూడా పాస్ ఉన్నారు సిక్కులకి మనం చెప్పారు. మీరు ఆడ 10 ఎకరాల రైట్ తీసుకుని వాళ్ళకు అక్కడ షిఫ్టింగ్ చేసే విషయంలో కానీ అవన్నీ ఇప్పుడు మనము ఎలక్షన్ కోర్టు ఏం కాదు. 2 నెలలు వెయిట్ చేయాలని నా బుర్రలు అన్నీ అయిపోయినాయి. మీరు చెప్పినవి అన్ని రీసెంట్ అయిపోయినాయి. కంప్యూటర్ చెప్పాలి, నేనే చెప్తున్నా. మొన్న మీరు అన్ని నాకు చెప్పినవన్నీ నేను కంప్యూటరైజ్ చేసుకున్నా. ఒకటి మీకు చెప్పకుండా మీ ఇంటికి ఆర్డర్ పంపిస్తాను. చెప్పకుండా ఇంకా అదనపు ఏమైనా వస్తే ఒక ఫ్యామిలీ తిరిగి ఎప్పుడైనా నాకు మీరు మాట్లాడండి, నాకు సహకారం తీసుకోండి. మీరు చాలా 20 దినాల నుంచి ఇల్లు వదిలేసిపోయారు. దయచేసి అందరూ మీ ఇంట్లకు చేసి మళ్ళా డేట్ రాగానే మళ్ళీ మీ అందరికీ నాకంటే ముందు మీకు తెలుసు మున్సిపాలిటీలో ఉన్నారు. మీరు నాకు నిలపాలి ఎప్పుడు వచ్చింది డేట్ అని చెప్తా. మళ్ళీ అగైన్ మా ముఖ్యంగా చంద్రుకు రవికు స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు ఇంతటితో ఈ విషయాన్ని వదిలిపెట్టేది లేదు. పార్టీ అధిష్టానం దగ్గర పోయి కూర్చుంటాం, కేసీఆర్ దగ్గర, కేటీఆర్ దగ్గర కూడా. మరి పార్టీకి ద్రోహం చేసినందుకు ఇటువంటి పార్టీ ద్రోహులతోని పార్టీ మరి ముందుకు తీసుకుపోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇంటి దొంగలను ఎదుర్కోవడం అనేది చాలా కష్టమైన పని. డబ్బుల కోసం అమ్ముడుపోయినటువంటి కౌన్సిలర్లు 10 మంది కౌన్సిలర్లను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానాన్ని కోరుతా. వీరికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఇన్ఛార్జి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. ఈ పార్టీలోనే నేను పార్టీ వీడుతా అనేది పుకార్లు అబద్ధం. పార్టీలోనే ఉంటా, పార్టీ కోసం కొట్లాడతా, పార్టీని
మళ్ళీ పూర్వ వైభవ స్థితికి తెచ్చేదాకా నా పోరాటం ఆగదు. నేను ఎందుకు ఇప్పుడు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, పెద్ద ఆయన కేసీఆర్ గారు పోటీ చేసి ఇప్పుడు అనుమానం వస్తుంది పార్టీలోనే ఉండి కోట్లు ఆయనను ఓడగొట్టిండ్రు అనేది. పార్టీలోనే ఉన్న కొంతమంది ఆయనను ఓడగొట్టడానికి కారణం అనేది ఇప్పుడు అనుమానం వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా పాపం ఎంపీ క్యాండిడేట్ గాలి అనిల్ కుమార్ గారికి కూడా చెప్తున్నా, వీళ్ళందరితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఈ ఎవిడెన్స్లన్నీ చూసి కూడా నమ్మి వాళ్ళకి ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఇచ్చో లేకుంటే ఎలక్షన్లో పనిచేయమని అంటే ఇక్కడ తీసుకొని అక్కడ డబ్బులు తీసుకొని అక్కడ అమ్ముడుపోయి పార్టీ కాంగ్రెస్ కోర్టులు కూడా పనిచేయడనే నమ్మకం లేదు. దయచేసి పార్టీ అధిష్టానాన్ని కూడా గట్టిగా కోరుతున్నా, ఇప్పటికైనా పార్టీలో ఉన్న ఇటువంటి కోర్టులందరినీ కూడా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో పార్టీ అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నా. ఈరోజు కూడా మీడియాలో రావడం జరిగింది. బీబీపేట మండల అధ్యక్షుడు వెంకటిగౌడ్ గారు రాజీనామా చేస్తున్నా. కారణం ఏం చూపించిండు? ఎలక్షన్ తర్వాత రివ్యూ పెట్టలే, ఆయన నాయకత్వంలో పార్టీ నాశనమైంది, గోవర్ధన్ నాయకత్వంలో. అయినా ఈరోజు మళ్ళీ ఆయనకే కనీసం ఎవరిని చర్చించకుండా ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చిండు కాబట్టి పార్టీని వీడుతున్నా అని ఇవాళ ఒక వెంకటగౌడ్ స్టేట్మెంట్. ఇట్లా చాలామంది ఉన్నారు. బెదిరింపులకు భయపడి ఏమనలేక, సమాధానం చెప్పలేక, ఎదురు తిరగలేక, పార్టీని వీడలేక బాధపడుతున్నటువంటి చాలామంది నాయకులు, కార్యకర్తలు పార్టీలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మెసేజ్ ఇస్తున్నా, భయపడాల్సిన అవసరం లేదు. గట్టిగా ఉందాం, పార్టీ కోసం కొట్లాడదాం, పార్టీని ముందుకు తీసుకుపోయే విధంగా మనం ఆలోచన చేద్దాం. ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. 2-3 రోజుల్లో అధిష్టానాన్ని పోయి కలిసి ఈ విషయాలన్నీ ఎందుకంటే తెలియజేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే కేటీఆర్ గారే క్లియర్గా దీనికి ఆన్సర్. ఎందుకంటే స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్ని రోజులు పార్టీని వాడుకొని పార్టీ పోయి కాంగ్రెస్లో చేరిన కౌన్సిలర్లు కూడా మరి వాళ్ళెంత నీతిమంతులు అనేది ప్రజలందరికీ తెలుసు. ఈ పార్టీలో సస్పెండ్ చేసినటువంటి వ్యక్తిని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, పార్టీలో ప్రజలను ఏ విధంగా హింసిస్తుందనే ఉద్దేశంతోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి వ్యక్తిని ఈరోజు ఆ పార్టీలో చేర్చుకొని మేము నీతివంత పాలన అందిస్తాం అని చెప్పడం జరిగిందట. రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాలుగా లాభం పొంది పార్టీకి జైరాబాద్ పార్లమెంటరీ ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి నియోజకవర్గ సమావేశం సత్య గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఉందని ఈరోజు పేపర్లో చూడడం జరిగింది. ఎందుకంటే ఇంకా దాని ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటిదాకా మాకు ఇవ్వలేదు. ఈ రకంగా అన్యాయం చేస్తుండ్రు. ఇప్పటి వరకు కూడా కనీసం ఎవరు ఫోన్ చేయలేదు. జిల్లా అధ్యక్షుడు కానీ ఇంకెవరు కూడా మీటింగ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ పత్రికాముఖంగా హరీష్ రావు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అన్న ఇప్పటికైనా పార్టీని ప్రక్షాళన చేసే విధంగా పనిచేసి ఈ పార్టీలో ఉన్న ద్రోహులను, కోవట్లను పక్కన పెట్టి ముందుకు పోతేనే పార్టీ బాగుపడుతుంది అనేది హరీష్ రావు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మీ మీద ప్రజల్లో చాలా నమ్మకం ఉంది. పార్టీలో కూడా కార్యకర్తలు, నాయకులు కూడా మిమ్మల్ని చాలా అభిమానిస్తారు. కాబట్టి పార్టీని నాశనం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉందని హరీష్ రావు గారికి తెలియజేస్తారు.